హాయ్ అందరికీ, వెల్కమ్ టు విలేజ్ ఉమెన్ ఛానల్. మేము ఈరోజు చేసుకునేది సోరకాయ పాయసం. పాలు, సోరకాయకు పాలు, నెయ్యి, చక్కెర, ఇలాచీలు, బాదం పలుకులు, సోరకాయ. చూడండి చెప్తాం. ముందుగా సోరకాయ పొట్టు గీక్కోవాలి. సొరకాయ గీక్కున్నాక కడుక్కోవాలి, ఎందుకంటే అంత నల్లగా ఇది కాబట్టి. పాలు పోసుకుంటాను. పాలు మంచిగా మరగనియాలి. అలా వేసుకుంటానికి విలాక్షీలు రాస్తాను. సోరకాయ తురుము గీస్తాను పాయసం చేయడానికి. పొద్దుగాల మొదలు పెడితే నైట్ 8 అయ్యేదాకా ఒక్క పొద్దు ఇస్తా అసలు పని కోటి ఫస్ట్ అయినట్టు తాళం చేసి దీపాలు ముట్టించి అది చేసి జోగాడి చేసి చిక్కుడుగాలు నుంచి ఇస్తారు. పూలు గుచ్చి పూలు కట్టి ఇస్తారు. మావాడు ఇంకా ఆకులు తెచ్చిండు. ఇంకా నైట్ వచ్చినాక వన్నాడు. మోతకాకులతో ఇస్తారు కుట్టుకుంటాం. ఇప్పుడు మోతకాకుతో కుట్టుకుంటాం. 11 ఆకులు కుట్టుకుంటాం. మేమైతే ఇస్తారు కుట్టుకోం. అతి ఆకులు మాకు కుడతారు. 5 ఆకులు పెట్టు, దేవుళ్ళు అన్ననే పెడతాం. మాకు ఇస్తారు. మొత్తం అయిపోయినట్టు ఇక సోరకాయ. బాదం పలుకులు కూడా దంచుకుంటాను. వెరైటీగా దంటారు. అందరూ అయితే బాగా వచ్చింది, పత్తి వచ్చింది, మాకు వచ్చింది, అవి వచ్చింది. అందరు వచ్చారు. గమ్మతి మంచి అలా ఉండే కానీ వేస్తాయి. తీసుకుంటాను. దించిలో పోతాను. కొద్దిగా అంతగానో వేసినాయి. గంట కూడా కావాలి. నెయ్యి వేసిండు. నెయ్యి తర్వాత సొరకాయ తురుము వేసుకోవాలి. స్పూన్ తీసుకురా. తురుములు నేతిలా వేంపుకోవాలి మంచిగా. దీన్ని మంచిగా ఎర్రబడతట్టు కొంచెం ఇలా వేంపుకోవాలి నేతిలా. ఇది ఏగింది మంచిగా. పచ్చి వాసన పోయేదాకా మంచిగా కొంచెం ఎర్ర పడతాకి ఇట్లా వేపుకున్నాక దీని తర్వాత ఇవి చక్కెర పోసుకోవాలి. దాన్ని సరిపోయేంత. చక్కెర పోసుకొని మంచిగా కలిసితాటుగా కలుపుకోవాలి. అంతా ఇట్లా అంతా మంచిగా
ఇగో ఇలాచి కూడా, ఇలాచి బాదం పప్పు ఇట్లా దంచుకొని వేసుకోవాలి. వేగిన తర్వాత పాలు కూడా, మరిగిన పాలు ముందుగా కాగబెట్టి పెట్టుకున్నాం కదా, అవి ఇలా పోసుకోవాలి. కొంచెం మగ్గేదాకా మంట పెట్టుకోవాలి. ఇంత మసలితే అంత మంచిగా ఉంటుంది. మళ్ళీ మసాలా మంచిగా అది తురుము అంత మసాలా కాశం మంచిగా వాసన వస్తుంది. ఇప్పుడే మంచిగా వాసన వస్తుంది. ఎందుకు ఇల్లు ఇదే ఫస్ట్ మరి వాసన అయితే మస్తు వస్తుంది. ఫస్ట్ టైం సొరకాయ పాయసం చేయడం భలే స్మెల్ వస్తుంది. ఆ ఏలకల స్మెల్, చిక్కటి మా బర్రె పాలు, ప్యాకెట్ పాలు కాదు, మాకు సట్టివారాలు కాబట్టి పాలు ఫుల్ ఉన్నాయి మాకు. పాయసం రెడీగా దించుతున్నా. సూపర్ టేస్ట్, కమ్మగా వాసన వస్తుంది. ఆనకాయ పాయసం రెడీ అయిపోయింది. చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్. వేడి వేడి సొరకాయ పాయసం రెడీ. చూడండి ఆ టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. నలభై ఉందా? 42, 43. నేను మంచిగా ఉండగా బాగానే నేను 50 హైట్ ఉండవండి. తక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు బాగా తాగుళ్ళు ఇప్పుడు. బలం వస్తుంది మంచిగా. నేనది బాగా 50 తక్కువ. తాగులు పాయసం ఎట్లున్నది చెప్పరా? పాయసం సేమియాల తీరుంది. సేమియా సొరకాయ పాయసం సేమియా తీరుంది. కమ్మగా ఉంది. మంచిగా ఉందా? రోజులు కదా, ఫస్ట్ టైం ట్రై చేసినాం, బాగానే ఉందంట. సేమ్ సేమియా లాగానే ఉంది. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట మాత్రం గట్టి కొట్టండి. సొరకాయ పాయసం ఒకసారి మీరు కూడా తయారు చేసి చూడండి ఎట్లుంటుందో. నాకు అది చాలా బాగా నచ్చింది. మేము అవుతుందో కాదనుకున్నా కానీ కరెక్ట్ సక్సెస్ అయింది. మీరు కూడా చేసి చూడండి.